నేను పెట్టిన లాస్ట్ 2 వీడియోస్లో అయితే చాలామందికి అబ్జెక్షన్ అయితే ఉంది. ఒక్క 2 వీడియోస్కి మాత్రం ఒకటి వచ్చేసరికి నేను ఇది ఎస్ఐఆర్ గురించి అయితే చెప్పాను. వెస్ట్ బెంగాల్ది ఎవరైతే రోహింగ్లు ఉన్నారో వాళ్ళు పంపింగ్ చేస్తున్నారు, వాళ్ళైతే ఇండియాలో ఉండకూడదు అని. దాని గురించి కొంతమంది అయితే ఫోన్ చేశారు, నువ్వు హిందూయిజంని సపోర్ట్ చేస్తూ వాళ్ళని తిడుతున్నావు అని చెప్పేసి ఒక 4 అయితే ఫోన్ చేశారు నాకు. అండ్ ఇంకొక వీడియో వచ్చేసరికి మన హక్కులను ప్రశ్నిస్తే చంపేస్తారా అనే విషయానికి నేను చాలామంది ఫార్వర్డ్ అయితే చేశాను. లాంగ్ వీడియో కాబట్టి ఎవరు చూడట్లేదని చెప్పి నేనైతే ఫార్వర్డ్ చేశాను. అందులో డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే నా ఫ్రెండ్స్లో చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒక్కరైతే మెసేజ్ పెట్టారు, ఒక 5 అయితే ఫోన్ చేశారు డైరెక్ట్గా. చేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు నేను మిస్టేక్ చేశానని. బట్ ఈ రెండింటికి నేను రీజన్ అయితే చెప్పాలనుకుంటున్నా. ఒకటి, కోల్కతా వీడియో చేసింది ఏదైతే ఎస్ఐఆర్ వీడియో ఉందో అందులో క్లియర్గా చెప్పాను, ఇది ఒక మతానికో కులానికో సంబంధించింది కాదు, దేశ భద్రతకు సంబంధించిందని. సో ఆ వీడియో అయితే మళ్ళీ ఒక్కసారి మీకు క్లిప్ అయితే వేస్తున్నా. ఇది ఒక కులానికి మతానికి సంబంధించింది కాదు, దేశ రక్షణకు సంబంధించింది. సెకండ్ వచ్చేసరికి మన హక్కులను ప్రశ్నిస్తే చంపేస్తారా అనే దానికి నేను క్లియర్గా మెన్షన్ చేసా, స్టార్టింగ్లో ఎండింగ్లో కూడా. స్టార్టింగ్లో చెప్పా, వాళ్ళ మనోభావాలు మీకు అర్థం అవడానికి మాత్రమే చేసిన చిన్న ప్రయత్నం అని చెప్పా. ఈ వీడియోలో మాట్లాడిన మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నో మాత్రం కాదు, కేవలం వాళ్ళ మనోభావాలు మీ అందరికీ అర్థం అవడానికి మాత్రం చేసిన చిన్న ప్రయత్నం మాత్రమే. ఈ రాజకీయ చదరంగంలో ఒక పోలీసులైనా, సామాన్య ప్రజలైనా, మావోయిస్టులైనా ఎందుకు చనిపోవాలి అనేది మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేసా. ఆ క్లిప్ కూడా నేను క్లియర్గా వేస్తున్నాయి, 2 క్లిప్లు కూడా. రాజకీయ చదరంగంలో ఒక పోలీసులైనా, మావోయిస్టులైనా, సామాన్య ప్రజలైనా ఎందుకు ప్రాణాలు కోల్పోవాలి? ఫస్ట్ నాకు ఈ కులాలు మతాల మీద అయితే బ్యారియర్స్ అయితే లేవు, క్లియర్గా లేవు. మేబీ ఈ ప్రాబ్లం రావడానికి కారణం కూడా ఇదే ఏమో. సో నేనైతే క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నా, ఎందుకంటే నా వీడియో ఒక్కరు చూసినా కూడా వాళ్ళకి నేనైతే ఆన్సర్ చెప్పాలనుకుంటున్నా. సో 10 మంది 10 రకాల క్వశ్చన్లు కాబట్టి నేను ఈ వీడియోలో అయితే ఆన్సర్ చెప్పాలనుకుంటున్నా, అందుకే చెప్పేసా.